మమ్మల్ని అయితే దేవుడు నువ్వు ఆ పక్కన తీస్తావు నువ్వు ఎవరు నీవు ఆ చెంతకొచ్చి నా బాబాకు నమస్కారం చేస్తున్నావు. మోదు రాము తెచ్చుకోట అది రాము తెచ్చుకోవడం వెళ్తున్నా రమ్మాయి గర్భమంది రాజు పుట్టిన రాజు రాజు పేరు పేరు కలిసి ఉన్నా సుఖీ బాబా. మరి నీవెవరు ఆయన? స్వామి గురువులే గారు మాది అంటే మలకునూరు వెళ్తున్నా సైజు మమ్మ కుమారుడి నాటగా చక్కగా మమ్మత్ కాలేజీని పలుకుతున్నారు. ఆయన నీ చంద్రు దగ్గర విద్యబుద్ధులు నేర్పుకోవాలని మా యొక్క ఢిల్లీ గారికి మలకునూరుకే తెలిసి ఉన్నది. అంటే నా దగ్గర విద్య బుద్ధులు ఉన్నాయి. అక్కడ కూడా తెలిసిపోయిందా? ఇక్కడే కాదు అక్కడ నీకెవరు చెప్పి మా తల్లి. నీ తల్లికి ఎట్లా తెలుసు? ఈ యొక్క కలిగులు అందరికీ తెలుస్తున్నాయా? మా తల్లికే కాదు ప్రపంచానికే తెలుసు. ప్రపంచానికే తెలిసి ఉన్నది. నా దగ్గర విద్య బుద్ధులు ఉన్నాయి. అది ఎటువంటి విద్య బుద్ధులు నేర్చుకోవాలని నీ చెట్టుకు వచ్చి ఉన్నాయి. చూడగా ఒక తల్లి బిడ్డలు ఉన్నారు కాబట్టి మీ ఇరువురికి ఒకేసారి విద్య బుద్ధులు నేర్పడం చాలా చక్కగా నేర్చుకున్నాము. ఇది తప్ప నా దగ్గర వేరే గ్రంథం లేదు నాయన. నీ దగ్గర ఏదో ముఖ్య గ్రంథం ఉందంట. ఆ గ్రంథం వాడు ఎత్తుకొని రామ్ సుబ్బుకోడు కోయటికి పోయినా అంటే మాతో చూస్తాడే పోయింటారులే. నేను చూస్తాను ఎప్పుడో ఇది భయపడు. అయినా సరే మీరిద్దరు పూర్వకాలం ఇద్దరు ఒక కన్న తల్లి బిడ్డలు కాబట్టి మీరిద్దరు మీ రాజ్యానికి వెళ్ళి మీ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసుకోండి. ఇదే లాస్ట్ మీకు కోరిక. అంటే నా దగ్గర విద్య నేర్చుకుని లాస్ట్ కోరిక ఏం కావాలి? ఒక్కొక్కరు అకౌంట్ లో 70 కోట్లు వేసిన కాదురా 70 కోట్లు రామాకుండా వచ్చువా? ₹1 అంటే ఏంటుకొద్దు. అది కదా చల్లగా వెళ్ళి ఆయన మనిషి కూడా ఇంటికాడ మనం పెట్టుకో. ఆయన మన మేస్టో ఎన్ని కోట్లు మనం వేసిండేది? కోటి కోటేది ఏం చేసిన మన మోహన్ గారు ముందడికి వేసే సమయం అయినా సరే నీ తల్లిదండ్రులు నేను చెప్పినా మా యొక్క తల్లిదండ్రులు నేను చెప్పినా ఈ ఎస్ఆర్ వీడంటున్నాడు. అలాగే నువ్వే చెప్పమండియా. Come on,
మాది దక్షిణ వేదరామ తెలుసుకో అవునే మాది రామ తెలుసుకోవడం వెళ్తున్నా అవును కదా ఆ మాయమ్మ గర్భం రాజు పుట్టిన అవును రాజు రాజు సింగరాజు పేరు ఉంది ఆ